హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి డేట్ 12th అనమాట, సాటర్డే. ఈరోజు నేను రొటెరోవా వెళ్తున్నా. రొటెరోవా అనేది ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ స్పెషల్ ఏంటంటే టూరిస్ట్ స్పాట్ అనమాట. వాల్కనీస్ ఇంకా హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అక్కడ. సో ఈరోజు హనుమాన్ జయంతి. సో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో వెళ్దాం పదండి. ఈరోజు స్కై ఫుల్ క్లియర్గా ఉంది. సో మొత్తం ప్యాక్ చేసేసుకొని రెడీగా ఉన్నాం. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసి కార్కి ఎక్కాలన్నమాట. వెదర్ కూడా ఫుల్ సపోర్టివ్ ఉంది ఈరోజు. మొత్తం క్లియర్ స్కై, చల్లగాలి. సో పర్ఫెక్ట్ ఫర్ ట్రావెలింగ్ అనమాట. ఫస్ట్ మేము వెళ్ళేది పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంక్ వచ్చేసి ప్యాక్ అండ్ సేవ్ అనే ప్లేస్లో ఉంటుంది. ప్యాక్ అండ్ సేవ్ అంటే ఇక్కడ ఇంకొక గ్రోసరీ స్టోర్ చైన్ అనమాట ఇది. సో ఇక్కడ వీళ్ళు గ్రోసరీస్ ప్లస్ పెట్రోల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ షాపింగ్ చేస్తే మాకు 6 cents ఆఫ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వేయించుకుంటున్న పెట్రోల్. సో ఫ్యూలింగ్ అయిపోయి మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇది సిటీ అవుట్స్కట్స్ అనమాట, హామిల్టన్ అవుట్స్కట్స్. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు చాలా మోరీ మాన్యుమెంట్స్ ప్లస్ సీనరీస్ అయితే క్రేజీ సీనరీస్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ చాలా గార్డెన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా కనిపిస్తాయి అనమాట. ఎక్స్ప్రెస్ వే మాకు ఇంకా 1.5 కిలోమీటర్స్. సో ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి. అక్కడ నుంచి ఒక 44 కిలోమీటర్స్ వెళ్ళాలి ఎక్స్ప్రెస్ వేలో. దాని తర్వాత టర్నింగ్స్ ఉంటాయి అనమాట. వెళ్ళేటప్పుడు మంచి చెట్లు, సీనరీస్, ఇంకా సీ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా ఫ్యూచర్లో చూసుకోవచ్చు మనం. అది కూడా చూపిస్తాను. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న మా మొత్తం ఫార్మ్స్ అన్నమాట. ఆ ఫార్మ్స్ కి కంచెల్లాగా పెద్ద పెద్ద ట్రీస్ పెంచాలి వీళ్ళు. సో ఇక్కడ ఎవరికైనా మినిమం 100 ఎకర్స్ 50 ఎకర్స్ అట్లా పెద్ద పెద్దనే ఉంటుంది ల్యాండ్ ఏరియా. సో లార్జ్ స్కేల్ లో ఫార్మింగ్ చేస్తారన్నమాట వీళ్ళు మొత్తం. సో అవన్నీ పైన్ ట్రీస్ పక్కన ఉన్నాయి. చాలా బాగుంటాయి చూడడానికి. సో ఫైనల్లీ ఎక్స్ప్రెస్ వే ఎక్కేసాం అనమాట. మా హామిల్టన్ చుట్టూ మొత్తం మౌంటైన్స్ ఉంటాయి. సో ఆ మౌంటైన్స్ మొత్తం ఒక చైన్ లాగా ఉంటాయి అనమాట హామిల్టన్ చుట్టూ. చాలా బాగుంటది. ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేయాలి ఆ మౌంటైన్స్కి వెళ్ళి. ప్లస్ ఆ మౌంటైన్స్ పైన మాకు చిన్న చిన్న హౌసెస్ కనిపిస్తాయి. సో అక్కడ ఉంటారన్నమాట వాళ్ళు. మొత్తం ఆఫ్ గ్రిడ్ ఉంటారు. వాళ్ళు వాటర్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ మొత్తం వాళ్ళే జనరేట్ చేసుకుంటారన్నమాట. ఇక్కడైతే మొత్తం సీనరీస్ క్రేజీ ఉంది. ఇక్కడ ఫోటోగ్రఫీస్ గానీ, చెట్లు గానీ ఇట్లా మొత్తం 2 సైడ్స్ చెట్లుండి మంచిగా మేము గుహల నుంచి వెళ్తున్నాము. మంచి వైబ్ ఉందన్నమాట ఇక్కడ. సో చాలా మంది ఫోటోస్, ఇక్కడ బైకింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ బైకింగ్ గ్యాంగ్స్ అని ఉంటాయి. సో వాళ్ళందరూ ఇట్లా తిరుగుతారన్నమాట వీకెండ్స్. మేము పోయింది వీకెండ్స్ కాబట్టి ప్లస్ ఇంకెక్కువ తిరుగుతున్నారు బైక్స్ అయితే. చాలా లౌడ్ సౌండ్ వస్తది. ఇక రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు బైక్స్ కి. సో వాళ్ళ సైలెన్సర్స్ అన్ని మోడిఫై చేసుకుని వాళ్ళే తిరుగుతుంటారు అనమాట, మొత్తం జాకెట్స్ వేసుకొని. ఆ ముందర కనిపించేది సీ అనమాట. అక్కడనే రోటోవారా సిటీ అనేది ప్లేస్ అయి ఉంది. చాలా బాగుంటది. ఫైనల్ రీచ్ అయ్యాను అనమాట రొటెరోవా. సో ఇక్కడ రెడ్ ఫుల్ ఫారెస్ట్ అనే దగ్గర ఆగినాం అనమాట. క్యాంపింగ్ సైట్ ఇది. సో ఇక్కడ సైకిల్ ట్రాక్స్ కానీ, క్యాంపింగ్ కానీ అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. ఫారెస్ట్ ఒక్కొక్క చెట్టు ఘోరంగా పెద్దగా ఉంటుంది. అమ్మో బాబోయ్, మొత్తం తల పైకెత్తి కూడా అది ఇక్కడ మొత్తం చెట్లు. సో అన్ని చెట్లు రెడ్ ఉంటాయి కాబట్టి రెడ్ వుడ్స్ అంటుంది. అందరు సైకిల్స్ తెచ్చుకున్నారు. సైకిల్స్ తెచ్చుకొని ఇక్కడ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ నుంచి ఇక దొక్కుకుంటూ వెళ్తారనమాట. ప్లస్ వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చిండ్రు. ఈ చెట్టు ఘోరంగా పెద్దగా ఉంది, అసలు మామూలు కాదు. లిటరలీ 5 మనుషులు పట్టుకున్నా కానీ ఉండదు. 10 మనుషుల దాకా పట్టుకోవాలి చుట్టూ. అక్కడ రెండు చెట్లు అతుక్కొని ఉన్నాయి. ఫారెస్ట్ మ్యాప్ అనమాట. సో మనం నడవాలనుకుంటే ఈ మ్యాప్ చూసి నడవచ్చు. ప్లస్ ఇక్కడ నైట్ కూడా ఓపెన్ అయి ఉంటది. సో నైట్ వ్యూస్ అయితే ఇంకా బాగుంటది అనమాట. ఇక్కడైతే మొత్తం ఇక్కడ పైన మొత్తం పాత్ ఉంది, కాకపోతే చార్జ్ చేస్తుంది దానికి. ఇక్కడ హైయెస్ట్ ట్రీ వచ్చేసి 74 మీటర్స్ ట్రీ అనమాట. సో ఇక్కడ చాలా లాంగ్ లివింగ్ ట్రీస్ ఉన్నాయి, ప్లస్ లాంగ్ ట్రీస్ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇక్కడ ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ చేయాలంటే $40 అనమాట. సో నియర్లీ 2000 రూపీస్. వెళ్ళి మొత్తం తిరిగి రావాలి. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అనమాట ఎక్స్ప్లోరింగ్. ఇది పాత్. ఇక్కడ మొత్తం 40 మినిట్స్ అనమాట తిరగడానికి. సో లాంగ్ పాత్ ఉంటుంది ఇక్కడ. చాలా మంది డాగ్స్ ని సైకిల్స్ వేసుకొని వచ్చారు సో ఎక్స్ప్లోర్ చేయడానికి. ట్రీస్ అని చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ముట్టుకుంటే పీచ్ పీచ్ లాగా వెళ్ళిపోతున్నాయి అనమాట.
ప్లస్ డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది ట్రీస్కి వెళ్ళి. సో వియర్డ్ అనిపించింది. చాలా లాంగ్ ట్రీస్. మేము ఫస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమాట ఇక్కడ. సో ఈమె మెమోరియల్ గా ఇక్కడ కట్టించారు. ఇదే బ్లూ లేక్ రుటర్వాలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ నీళ్ళు మొత్తం బ్లూ ఉంటాయి కాబట్టి దీన్ని బ్లూ లేక్ అంటారు. దీని చుట్టూ సర్ఫేస్ ఏరియా మొత్తం వచ్చేసి 5.5 కిలోమీటర్స్ అనమాట. ప్లస్ ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ స్కీయింగ్, స్విమ్మింగ్, వాటర్ జెట్స్ ఇవన్నీ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు అయితే లేవు, చాలా మంది ప్రైవేట్గా వచ్చి ఆడుకుంటున్నారు. ప్లస్ ఇక్కడ బీచ్ లాగా పక్కన కూడా ఒకటి ఉందన్నమాట. సో అక్కడ కూడా వెళ్ళి ఆడుకోవచ్చు మాకు. ఇక్కడ వాళ్ళ ఓన్ బోట్స్ తీసుకొచ్చి ఇక్కడ రైడ్ చేస్తారనమాట. సో వీళ్ళకి బోట్స్ కానీ, బోట్స్ అంటే ఇక్కడ రిచ్ అనమాట ఇక వాళ్ళు. సో పక్కనే పార్క్ కూడా ఉంది, పిల్లలు ఆడుకోవచ్చు. స్టెప్స్ లాగా ఉన్నాయి ఇక్కడ, మొత్తం పార్కింగ్, మౌంటైన్స్ పక్కన. సో క్రేజీ ఉంది మొత్తం ప్లేస్ అయితే. సైకిల్ తీసుకొని ఇక్కడ రైడ్ చేస్తుంటారు. సో ప్రతి కార్కి ఇక్కడ ఒక బ్యాక్ మౌంట్ అని ఉంటుంది. సో అక్కడ సైకిల్స్ అవి మౌంట్ చేసుకొని వచ్చి తిరుగుతూ ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఒక అంకుల్ జెట్కి వేసుకొని వెళ్తున్నాం, చిన్న పాప ఉంది ముందర. సో వాళ్ళ ఓన్వే ఉంటాయి ఇక్కడ, ఏం సప్లై ఉండదు ఇక్కడ. సో ఇక్కడ ఇట్లాంటివి వేసుకొని చాలా తిరుగుతారు, ఎక్కడ పడితే అక్కడ లేక్స్ ఉంటాయి, రివర్స్ ఉంటాయి. సో అక్కడ వెళ్ళి వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ ప్లేస్ మేము వచ్చింది హెల్స్ గేట్ అనమాట. దీన్ని మారి భాషలో టికెటిది అంటారు. సో ఇది ఫామ్ అయింది 10,000 years బ్యాక్ అనమాట. సో ఒక ఎరప్షన్ వల్ల ఇక్కడ మొత్తం క్రేటర్స్, మొత్తం ఇక్కడ ఒక లేక్ ఉండే, ఆ లేక్ కూడా ఆవిరైపోయింది. సో ఆవిరైపోయిన తర్వాత ఇక్కడ 2 లేక్స్ ఫామ్ అయినాయి. ఒకటి లేక్ రొటెటోయి, ఇంకోటి లేక్ రొటెరోవా. సో ఈ మొత్తం రొటెరోవా చుట్టూ ఉంటాయి లేక్స్. సో ఎప్పుడైతే ఈ థర్మల్ ఎరప్షన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ క్రేటర్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట. ఆ క్రేటర్స్ నుంచి గ్యాస్ ఇంకా పొగలనేవి వస్తుంటాయి, స్టీమ్. ఇక దీన్ని థర్మల్ ఏరియా అంటారు ఇక్కడ. సో ఇక్కడ ఎందుకంటే థర్మల్ ఏరియా కింద ఉన్న ప్రెషర్ వల్ల మొత్తం రాక్స్, వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి బయటికి వస్తూ ఉంటాయి. సో దానికోసం థర్మల్ ఏరియా అంటారు దీన్ని. ఇంకో విచిత్ర విషయం ఏంటంటే దీని కింద ఉన్న హీట్ సోర్స్ జస్ట్ 2 kilometers కిందనే ఉంది. సో చాలా షాలో ఏరియా అనమాట, చాలా దగ్గర ఉంది. సో ఇక్కడ చాలా హీట్ సోర్సెస్ ఉన్నాయి, ప్లస్ స్టీమ్స్ కూడా బాగా బయటకు వస్తుంటాయి. ఇక్కడ లోకల్ మౌరి ట్రైబ్ కూడా ఇక్కడ 700 years నుంచి బతుకుతున్నారు అనమాట. సో ఆ ట్రైబ్ పేరు నగటి ట్రైబ్. సో వీళ్ళు ఇక్కడ లోగట్ గార్డియన్స్ లాగా ఉంటారు. సో ఇక్కడ రొటెటోవాలో విలేజెస్ కూడా ఉన్నాయి, మౌరి విలేజెస్. అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కాకపోతే మాకు ఈరోజు టైం లేకపోయేసరికి మేము ఎక్స్ప్లోర్ చేస్తలేదు. సో దీనికి ఇంకో పేరు ఉంది, టికిటిది అని. సో అది మౌరి లాంగ్వేజ్ లో ఈ ప్లేస్ కి పేరు అనమాట. సో ఆ పేరు వెనుకలో ఒక సాడ్ స్టోరీ ఉంది. ఏంటిదంటే అది ఇక్కడ ఒక ప్రిన్స్ ఉంటది, పురిటిని అని. సో ఆమె ఇక్కడ ఉండే హాట్ స్ప్రింగ్స్ లో తుంగి చనిపోయింది అనమాట. సో అట్లా చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి ఆమె ఫ్లోటింగ్ బాడీని చూసి బాగా ఏడ్చింది. సో అప్పుడు ఈమె ఒక మాట అన్నది, సో ఇక్కడనే నా ప్రీషియస్ చైల్డ్ ఉందని. సో అక్కడి నుంచి పేరు వచ్చింది అనమాట దీనికి. సో ఇంకో పేరు వచ్చేసి దీనికి హెల్స్ గేట్. అది ఒక ఇంగ్లీష్ అనే పెట్టిండు, ఆయన పేరు జార్జ్ బర్నర్డ్ షా. ఆయన 1934లో వచ్చినప్పుడు ఈ ప్లేస్ చూసి మొత్తం ఆశ్చర్యపోయిండు. సో ఇక్కడ ఫ్యూమ్స్ అవన్నీ చూసేసి ఇది ఒక నరకపు ద్వారం అని చెప్పేసి పెట్టేసింది ఇక్కడ ద హెల్స్ గేట్స్ అని. ఇక్కడ వచ్చే స్ప్రింగ్ వాటర్ ఇంకా హాట్ స్ప్రింగ్ వాటర్ చాలా స్పాస్ ఉంటాయి చుట్టుపక్కల. సో అక్కడ యూజ్ చేస్తారనమాట థెరపీస్ కోసం. ఎందుకంటే ఇక్కడ మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హాట్ స్ప్రింగ్స్ లో మన బాడీకి మంచివి. అట్లానే అన్ని హాట్ స్ప్రింగ్స్ యూజ్ చేయలేము. సో దానికోసం అని కొన్ని హాట్ స్ప్రింగ్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. అవన్నీ మినరల్స్ రిచ్ ఉంటాయి కాబట్టి మన బాడీకి చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఇదే అనమాట అసలైన హాట్ స్ప్రింగ్. అవన్నీ చిన్న చిన్నవి. వాక్వే మొత్తం క్లోజ్ చేసిన అనమాట. సో నాకు తెలిసి ఆ వాక్ మొత్తం హాట్ వాటర్తో నిండిపోయింది. ఇక వాక్వే ఇదే. సో ఇక్కడ డిగ్రీస్ 100+ degrees ఉంటుంది వాటర్. మన దీంట్లో పడితే మొత్తం మునిగిపోతాం, కరిగిపోతాం ఇంకా. సో ఈ బోట్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. ఇదే హాట్ స్ప్రింగ్. ఆ కనిపించే తెల్లది మొత్తం సల్ఫర్ అనమాట. సో దీని నుంచి వచ్చే ఫ్యూమ్స్ అంతా సల్ఫర్ డైఆక్సైడ్ ఫ్యూమ్స్. గల్లీ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్స్ పీలిస్తే కడుపులో తిప్పడం కానీ హెడ్ మొత్తం నొప్పిలేస్తుంది. సో అక్కడ ఉంది వ్యూయింగ్ స్పాట్ ఇంకోటి.
ఆ జనాలు ఉన్నారు కదా, సో అక్కడి నుంచి ఇంకో చూడొచ్చు అనమాట. ఇది రోడ్డు పక్కకే ఉందన్నమాట, ఇది మెయిన్ వే. సో దీని పక్కకే ఇది ఉంది ఫ్యూమ్స్ మొత్తం. వాసన గబ్బు వాసన వస్తుంది ఇక్కడైతే, చాలా బ్యాడ్ స్మెల్ అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, దాని పక్కనే ఇంకొకటి కూడా ఉంది. సో అదే అనమాట ఇంకోటి. సో మస్తు అన్ని హాట్ స్ప్రింగ్స్ మధ్యలోకి వెళ్ళి కూడా వస్తుంది హాట్ స్ప్రింగ్స్. అదే అది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో అక్కడ గురించి కూడా వస్తుంది హాట్ స్ప్రింగ్స్ అయితే. ఇక్కడ వాళ్ళకి మొత్తం పొద్దుంతా బ్యాడ్ స్మెల్లే వస్తుంది. మొత్తం పార్క్ లాగా ఉంది అయితే ఇక్కడైతే. వాటర్ మొత్తం మినరల్స్తో పొల్యూటెడ్ ఏమై ఉంటాయి. ఏంటంటే ఇక్కడ హెవీ మెటల్స్ ఉంటాయి అన్నమాట. సో అది మన బాడీకి ప్రాబ్లం కలిగిస్తాయి. సో ఈ వాటర్ దేనికి పనికి రావు. హాట్ స్ప్రింగ్స్ వాటర్ వస్తుంది, కాకపోతే ఈ వాటర్ పనికి రావు, ఎందుకంటే దీంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి కాబట్టి. దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో స్కిన్కి ఇరిటేషన్ కూడా తీసుకొస్తుంది బాగా. ఇది మొత్తం డేంజర్ ఉంది. మిగతా దగ్గరలాగా ఇక్కడ ఫాల్స్ ఏం కట్టలేదు అనమాట. సో డైరెక్ట్ వెళ్ళిపోయేటట్టుంది. అక్కడ మొత్తం హాట్ స్ప్రింగ్సే. సో అక్కడ ఎల్లో బ్యాండ్ కూడా వేసేసిండ్రు, సో ఎవరు వెళ్ళకుండా. హాట్ స్ప్రింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది. సో ఇక్కడ మడ్ పూల్స్, హాట్ స్ప్రింగ్స్, సల్ఫర్ కాంపోజిట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళాలి. ఈరోజు మాత్రం ఫుల్ తిరిగినా, మొత్తం 3 ప్లేసెస్ తిరిగినా అనమాట. ఇంకా తిరిగేటి చాలా ఉన్నాయన్నమాట. రొటెరో అనేది ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లాగా. సో చాలా అంటే చాలా స్పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకోటి స్కైలైనర్ అని ఒకటి ఉంది. ఇంకా మనం బంగీ జంపింగ్ చేసుకోవచ్చు. సో చాలా ఉన్నాయి యాక్టివిటీస్. ఈరోజు టైం సరిపోలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చేద్దాం. ఫైనల్ ఇంటికి వచ్చేసి చేంజ్ అయిపోయాయి అనమాట. సో ఈ రోజుకి బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. తినాలి కూడా. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్. సో బాయ్.